తెలంగాణ ఉద్యమం అనగానే ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు ప్రొఫెసర్ కోదండరాం గారి పేరు కూడా గుర్తొస్తుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం, అలాగే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాం గారు నాతో పాటు ఉన్నారు. ఏపీ తెలంగాణ పాలిటిక్స్ తో పాటు దేశ రాజకీయాలపై ఆయన అనాలిసిస్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా, చాలా రోజుల తర్వాత. అవును సార్. ఉమ్, సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రొఫెసర్ కోదండరాం గారికి తగిన గౌరవం లభించింది, ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చాలా ఇలాంటి మాటలు వినిపించాయి. ఒక రకంగా ఎక్కువ సంతోషమే కనిపించింది చాలా మందిలో. ఉమ్. ఇప్పటికైనా ఆయనకి ఒక న్యాయం జరిగింది అని త్వరలో, అంటే ఎప్పట్లో మీరు చట్టసభల్లో, శాసన మండలిలో మీరు అడుగు పెట్టబోతున్నారు సార్? ఇప్పుడు అది ఫైలు గవర్నర్ దగ్గర ఉంది. హైకోర్టు తీర్పు ప్రకారము రిజెక్ట్ అనే మాట గతంలో గవర్నర్ గారు బీఆర్ఎస్ వాళ్ళు పంపిన ప్రతిపాదన పైన రిజెక్ట్ చేస్తూ నోట్ రాశారు. రిజెక్ట్ చేయటం కుదరదు, ఫైల్ను పునర్పరిశీలన కోసం వాపసు పంపి ఉండాల్సింది అనేది హైకోర్టు అభిప్రాయపడ్డది. అందుకని మళ్ళీ ఒకసారి ఆ ఫైల్ మీద గవర్నర్ గారు కామెంట్ రాస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానిపైన స్పందించి పేర్లు ప్రతిపాదిస్తారు. ఆ ప్రతిపాదిస్తే అప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదిస్తారు. అట్లా ఆ ఎంపిక ప్రక్రియ అనేది పూర్తయిపోతుంది. ఇవాళ ఆ రకంగా ఫైల్ అనేది గవర్నర్ దగ్గర ఉంది. అక్కడి నుంచి మళ్ళీ పని మొదలు కావాలి. అది బహుశా ఎన్నికల వల్ల ఆగి ఉంటుంది. ఇంకో కారణం అయితే నాకు ఏది కనబట్టలేదు. ఎన్నికల వల్ల ఆగి ఉంటుంది. ఎన్నికలు కాగానే బహుశా ఆ ప్రక్రియ మళ్ళీ ప్రారంభం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎమ్మెల్సీ ఆఫర్ వచ్చింది సార్. అవును. రేవంత్ రెడ్డి గారితో మీకు ఏమైనా మొదటి నుంచి ఏదైనా అనుబంధం ఉందా? ఆయన మిమ్మల్ని ఎలా గుర్తించారు? ఈ పదవికి ఎలా ఎంపిక చేశారు? అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నుంచి కూడా అప్పుడప్పుడు కలిసి మాట్లాడేది. మాట్లాడినప్పుడు తరచుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద అభిప్రాయాలు పంచుకోవటం, ఆ అభిప్రాయాల్ని పంచుకోవటంతో పాటు ఇక్కడ మేం చేస్తున్న కార్యక్రమాలపైన వారు సూచనలు చేయటం, అట్లా అప్పుడప్పుడు ఒక 3-4 సార్లు అనుకుంటా అభిప్రాయాలు పంచుకోవటం జరిగింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు కలిసినాం ఏం చేస్తే బాగుంటుందనే విషయాల మీద. అట్లా ఒక పరిచయం అయితే ఉంది. ఎందుకంటే లక్ష్యం ఒకటే అయినప్పుడు సహజంగానే కలిసి అభిప్రాయాలు పంచుకోవటం కూడా అవసరం అవుతుంది, కలిసి అడుగులు వేయటం కూడా అవసరమవుతుంది. అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా వాళ్ళతోనే సఖ్యతగానే ఉన్నాం. వారు కూడా అదే రకంగా ప్రతిస్పందించారు. మొత్తం మీదనైతే ఇద్దరము కొంత కలిసి పనిచేయటానికి అవకాశం కలిగింది. అట్లా వచ్చిన పరిచయం వల్లనే గతంలో కేసీఆర్ కంటే భిన్నంగా వీళ్ళు మరి ఇట్లా తెలంగాణ తెలిసిన వాళ్ళు మనకు కూడా సహకరిస్తే బాగానే ఉంటుందని నిర్ణయించుకోవటమే కాక ఎక్కడో ఒక దగ్గర మనం కొన్ని పనులు కూడా అప్పచెప్తే ఉపయోగంగా ఉంటుంది అని అనుకోవటం కూడా జరిగింది. దానివల్ల ఈ ఎమ్మెల్సీ పదవికి వాళ్ళు నన్ను నామినేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. సార్, అసలు ప్రొఫెసర్ కోదండరాం గారు కేసీఆర్కి, టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కే వీర విధేయుడు అనే ఒక అపప్రద అంటామా, దాన్ని ఒక చర్చని లేవదీయడం అంటారో, ఇలాంటివి కూడా వినిపించాయి సార్. ఇలాంటి వారికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇప్పుడు రాజకీయాలలో ఉన్న వ్యక్తులతోని మాకు పరిచయం అంటూ ఎప్పుడు కలిగిందంటే పూర్తిగా తెలంగాణ ఉద్యమంతో. అప్పుడు మేము గట్టిగా కలిసి నడిచింది టీఆర్ఎస్ పార్టీతో. అప్పుడు అది టీఆర్ఎస్ఏ దాని పేరు. ఆ టీఆర్ఎస్తోనే మేము కలిసి నడిచినాం. టీఆర్ఎస్కే అన్ని విధాలుగా మేము మద్దతునిచ్చినాం. అప్పుడు వెంకటస్వామి గారు మాతో నూక అంటుండేది, మీరు ఎంత చేసినా మీరు కాంగ్రెస్ వాళ్ళే, టీఆర్ఎస్ వాళ్ళేనా, మీరు కాంగ్రెస్ కాదు, మీరు టీఆర్ఎస్ వాళ్ళే, టీఆర్ఎస్కే చేస్తారు, మీరు టీఆర్ఎస్ మనుషుల్లాగానే పనిచేస్తారనేటువంటి మాట వాళ్ళు అనటం జరిగింది. మా మీద ఉన్నటువంటి ముద్ర, మాకున్నటువంటి అపప్రద. కాకపోతే ఒకటి ఏం జరిగిందంటే కాంగ్రెస్ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీలు బాగానే సహకరించారు. కొంతమంది ఒక 5-6 ఎంపీలు గట్టిగా పనిచేసిండ్రు, సహకరించిండ్రు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసము వాళ్ళ చేయూతనందించిండ్రు. మాకేదన్నా ఢిల్లీలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, వాళ్ళతోనే ఏదైనా పని పడితే సహకరించేవాళ్ళు. అట్లా ఒక ఎంపీలతో మాత్రం మాకు ఒక సఖ్యత ఉండేది.
బిల్లు పాస్ అయ్యే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంతో మేము కొంచెం దగ్గరైనాం. ఒట్టి కాంగ్రెసే కాదు, బీజేపీతో కూడా దగ్గరగా ఉన్నాం. బీజేపీతో కూడా మేము కలిసి పనిచేసాం. అందుకనే చాలా ఖచ్చితంగా మేము ఆ ఎన్నికలప్పుడు కూడా మేము ఆ, బహిరంగంగా ఎవరికి మద్దతు ఇవ్వకుండా ఉద్యమకారులందరినీ గెలిపించాలి అనే పిలుపునివ్వటం జరిగింది. ఆ రకంగా ఒక ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఉద్యమకారుల గెలుపు కోసం మాత్రం, తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచినటువంటి వాళ్ళందరి గెలుపు కోసం మాత్రం ఖచ్చితంగా పనిచేసినాం. ఆ రకంగా మాకు ఒక పార్టీతో ముద్ర అనేది లేదు. ఏదన్నా ఉంటే బీఆర్ఎస్ తోనే ముద్ర. ఎన్ని వేల సార్లు మమ్మల్ని అప్పుడు టీడీపీ నాయకులు విమర్శించిండ్రు, ఇది టిఆర్ఎస్ అనుబంధ సంస్థలాగా పనిచేస్తుంది, జేబ్ సంస్థలాగా పనిచేస్తున్నది, వీళ్ళంతా ఒకటే అనే విమర్శలు మేము చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. కనుక అది అపప్రద మాకేమన్నా ఉంటే అది టిఆర్ఎస్ జేబు సంస్థ అనే అపప్రద తప్ప మాకు ఇంకొక అపప్రద లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మేమేం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోలే. చాలాసార్లు మేము ఏదన్నా అరెస్ట్ అయినప్పుడు సంఘీభావం కాంగ్రెస్ తెలపటం వల్ల ఆ రకంగా కొంత అప్పుడో ఇప్పుడో కొన్ని విషయాల మీద మేము అసెంబ్లీలో లేవనెత్తడానికి కాంగ్రెస్ సహకారం తీసుకున్నాం. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాలి అంటే అది కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడగలుగుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పి అసెంబ్లీలో ఈ విషయాలు లేవనెత్తితే బాగుంటుందని, ప్రత్యేకించి నిర్వాసితుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, అట్లా వాళ్ళ సహకారాన్ని తీసుకున్నాం. అప్పుడు కూడా మేము ఏదన్నా మీటింగులు ఉంటే, ఇట్లాంటి సమస్యలు ఉంటే బీజేపీ నుంచి ఒకరో ఇద్దరు అప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ సహాయం కూడా అడిగినాం. కేవలము కాంగ్రెసే కాదు, బీజేపీ సహాయం కూడా తీసుకున్నాం. బీజేపీతో కూడా కలిసి పనిచేసినాం, టీడీపీతో కూడా కలిసి పనిచేసినాం. అప్పుడు కూడా మేము ఒక పార్టీకి దగ్గరగా లేము. అన్ని పార్టీలతో, ప్రతిపక్ష పార్టీలన్నింటితో కూడా కలిసి పనిచేసినాం. అది వాస్తవ పరిస్థితి. 2018లోనే మొట్టమొదటిసారి మేము రాజకీయ పార్టీగా ఏర్పడ్డం, ఎన్నికల్లో పాల్గొన్నాం. అప్పుడు ఎన్నికల్లో గెలవటానికి కాంగ్రెస్ పార్టీ సహకారం అవసరము, లేకపోతే ఈ నిరంకుశ పాలనను ఆపలేము అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. అది తర్వాత ఎన్నికల్లో కూడా 2023 ఎన్నికల్లో కూడా కొనసాగింది. ఇప్పటికి కూడా పొత్తు కొనసాగుతూ ఉంది. సార్, మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ సాధనలో కేసీఆర్ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తారు. బట్ ఆ తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంత దూరం పెట్టారో మేమందరం చూసింది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? కేసీఆర్ లాంటి వ్యక్తితో అంత పెద్ద విభేదాలు ఏంటి సార్? వ్యక్తిగతమైన విభేదాలు ఏమి లేవు. చాలా మంది అదే అనుకుంటారు, ఏదో పర్సనల్గా బెడ్స్ కొట్టినట్టుంది అని. అట్లా ఏమి లేదు, వ్యక్తిగతమైన పంచాయతీ ఏం లేదు. అదంతా కూడా ఆయన ఇంకొకరు ఎవరు కూడా ఉండకూడదు, నేను ఒక్కనే ఇక్కడ అధికార కేంద్రంగా ఉండాలి, ఇంకొకరు మాట్లాడేవాళ్ళు, ప్రజల తరఫున ప్రతినిధిగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండకూడదని ఆయన భావించండు. ఆ భావించటం వల్లనే మాదే కాదు ఏ ప్రజా సంఘం మిగలకూడదని, అందులో మేము అప్పటికే కొంత పేరు పరపతి సంపాదించుకున్నాం కాబట్టి మా మీద కొంచెం ఎక్కువ దాడి జరిగింది. కేసులు పెట్టిండ్రు, మాటల యుద్ధం, మమ్మల్ని చీల్చిండ్రు, ముక్కలు చేసిండ్రు. అన్ని రకాలుగా వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేసినా కానీ మేము నిలదొక్కుని అనేక సమస్యల మీద మేము మాట్లాడుతూ వచ్చినాం, అనేక సమస్యలను లేవనెత్తుతూ వచ్చినాం. ఎక్కడ కూడా ఆ విషయంలో మాత్రం మేము వెనుకకు పోలేదు. మేము కానీ మొట్టమొదటి ఘర్షణకు మేము ఎన్నడూ సిద్ధపడలేదు. మాకు ఒక ఆశ ఉండే, చెప్పొచ్చు, పాత మిత్రుడే కదా, ఏదన్నా ప్రజల సమస్య గురించి మాట్లాడితే వింటారు టిఆర్ఎస్ నాయకులు అనే ఒక ఆలోచన మా అందరికీ ఉండేది, ఒక అభిప్రాయం ఉండేది. ఆ తర్వాత వాళ్ళు మొట్టమొదటిసారి ఒకసారి అరెస్ట్ చేస్తే ఇవి తప్పవు కదా, వాళ్ళ అధికారంలో ఉన్నారు, మనం సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు తప్పదు కదా అనుకున్నాం. కానీ తర్వాత జేఏసీని చీల్చిండ్రు, చాలా సంఘాలను బయటికి లాగిండ్రు. అప్పటి నుంచి మా మీద దాడి చేయటమే కాదు, కేసులు పెట్టడం, నిఘా పెట్టడం, పని చేయనివ్వకుండా ఒత్తిడి తీసుకురావటం, ఇవన్నీ తీవ్రమై చివరాఖరికి వాళ్ళు మంత్రులతో యుక్తంగా కేసీఆర్ కూడా మా మీద విపరీతమైనటువంటి దాడి చేసిండ్రు. అట్లా వాళ్ళు ఎందుకు దాడి చేసిండ్రంటే ప్రశ్నించే గొంతుక ఇంకొకటి ఉండకూడదనే ఆలోచనతోనే దాడి చేసిండ్రు తప్ప మా నుంచి లేదో ఘర్షణ పెట్టుకోవటం వల్ల జరిగిన ఇది తలెత్తినటువంటి వైరుధ్యం అయితే కాదు. సార్, మీరు టీజేఏసీ చైర్మన్ గా వేలాది కోట్లాది మందిని ఏకతాటి మీదకి తీసుకొచ్చారు. రాష్ట్రం తీసుకురావడంలో ఖచ్చితంగా మీది కీలక పాత్ర ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ స్థాపించినా కానీ టీజేఎస్ మీరు ఒంటరి పోరే చేయాల్సి వచ్చింది, అరెస్టులు, నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయినా ఎందుకు మీ వెంట పెద్దగా జనం రాలేదు? అంటే కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మారా మన కోదండరామ్ గారి కంటే కూడా? ఇప్పుడు అది ప్రభుత్వం కదా, సహజంగానే ప్రభుత్వంతో అవసరం ఉంటుంది, పనులుంటాయి, నమ్ముతారు. కానీ మేము లేవనెత్తిన చాలా విషయాలకు అంగీకరించిండ్రు కూడా జనం. అంగీకరించిండ్రు, కరెక్టే మీరు అన్నట్టు. అధికార దుర్వినియోగం జరుగుతుంది, వనరుల దోపిడీ జరుగుతుంది, ప్రజల పట్ల ప్రభుత్వం దురుసుగా వ్యవహరిస్తున్నది. ఇవన్నీ ప్రజలు నమ్మిండ్రు కాబట్టే 2023లో ఓడించిండ్రు కూడా, మేము చెప్పిన మాట నమ్మి. వాస్తవానికి మేము ఒక పని ఏం చేయగలిగినామంటే, తెలంగాణ రాజకీయ ఎజెండా మీద ఏ అంశాలు ఉండాలనేది మాత్రం మేము నిర్ధారించగలిగినాం. నిరుద్యోగ సమస్యను, రైతుల సమస్యలను, నిర్వాసితుల సమస్యలను బలంగా లేవనెత్తినం, వాటిని ఎజెండా మీద పెట్టగలిగినాం. అవి చర్చనీయాంశాలుగా కొనసాగినాయి. రాజకీయాల్లో చర్చ వాటి చుట్టూ తిరిగింది. అది మా కాంట్రిబ్యూషన్గా ఉన్నది. మాది రాష్ట్ర రాజకీయాలకు మా తోడ్పాటు కనబడుతూ ఉంటుంది మీకు. కానీ వాస్తవం ఏంది, ఇంకొక కోణం నుంచి చూసినప్పుడు డబ్బులు కేంద్రంగా రాజకీయాలు జరుగుతావు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ డబ్బులు కేంద్రంగా రాజకీయాలను తిప్పిండు. రాజకీయాన్ని కూడా ఒక వాణిజ్య వ్యాపార కార్యకలాపంగా మార్చి పారేసింది. ఆ కార్యకలాపంగా నడపకూడదనే మేము అనుకున్నాం. రాజకీయాలు అనేవి ప్రజాహితాన్ని కోరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే కార్యకలాపంగా ఉండాలే తప్ప అది డబ్బు సంపాదించుకునే స్వార్థ రాజకీయంగా మారకూడదు అని మేము కోరుకున్నాం. మేము అట్లా డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడలేదు కాబట్టి ఆ స్థాయిలో మేము ఎదగటం కుదరలేదు. మాకు కుదరది కదా, మాకు తెలుసు అది. ఆ పరిమితి ఉంటుంది. ఆ పరిమితి ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లో ఒక నైతిక శక్తిగా మేము నిలబడి ప్రజల తరఫున వాస్తవాలు తెలియజెప్పే ఒక దిక్సూచిగా మేము పనిచేస్తూ వచ్చినాం. సరే, మీ వ్యక్తిగత కారణాలని పక్కన పెడితే 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉందంటారు? అంటే ఏ కారణాల కోసమైతే, దేనికోసమైతే రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో ఆ ఆశలు, ఆశయాలు సిద్ధించాయంటారా? అవి సిద్ధించకనే కదా ఘర్షణ. మేము ప్రధానంగా తెలంగాణ అనేది ప్రజలందరి పోరాటం వల్ల ఏర్పడ్డది. కేసీఆర్ ఏం చేసిందంటే ఆ ప్రజా పోరాటం అనే దాన్ని పక్కన పెట్టి దాన్ని కేవలము ఒక తన వ్యక్తిగతమైన కృషి వల్ల సాధించిన వ్యవస్థగా ఒక రాష్ట్రంగా చూపించుకోవటం మొదలుపెట్టిండు. అందుకని ఇంకా ప్రజలు ఎవరికీ లేదు, నా ఒక్కరికే అవగాహన ఉంది కాబట్టి నేను ఒక్కరిని తెలంగాణను అభివృద్ధి చేయగలను, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా తెలంగాణకు ఆటంకం సృష్టించే లక్ష్యంతో జరిగే ప్రయత్నమే తప్ప అది వేరొకటి కాదు అని ఆయన ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం పైన వేరెవరిని మాట్లాడకుండా నోరు మోయించటం, దబాయించటం మొదలుపెట్టాడు. అట్లా ఆయన చేయటం మొదలైన తర్వాత ఏమైందంటే ఇక అక్కడ అవకాశం లేదు, వేదికలు లేవు, మాట్లాడటానికి స్వేచ్ఛ లేదు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక సహజంగానే ఆయననే దాన్ని నియంత్రిస్తూ తన ఇష్టానుసారంగా తెలంగాణను శాసిస్తూ పాలించటం మొదలుపెట్టాడు. ఆ పాలించటం వల్లనే ఆయన ప్రజల్లోకి దూరమైన ప్రజాస్వామ్యంలో ప్రజలకు దగ్గరగా ఉంటేనే ఏ పార్టీ అయినా మనగలుగుతుంది. ఆ క్రమంలో ఆయన ప్రజలకు దూరమై పోయిండు. మొట్టమొదట ప్రజలకు సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వనరులను ఉపయోగించుకోవటం తన స్వార్థ ప్రయోజనాల కోసం, అదే జరిగింది. చివరాఖరికి మాట్లాడిన వారిని దబాయించి నోరు మోయించటం. ఈ కారణాల వల్ల ప్రజలు ఏమనుకున్నారంటే ఇది మన ప్రభుత్వం కాదనే అభిప్రాయానికి వచ్చింది. కేసీఆర్ ఏమో తెలంగాణ తన జేబు సంస్థ అనుకున్నాడు. తన ఇష్టానుసారంగా అనుభవించే అధికారం తాను పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా తనకు మాత్రమే ఉందని గట్టిగా ఆయన ఆ ఆలోచనతోనే ఆ రకమైనటువంటి ప్రొపగండా చేసి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూసిండు. ఆ సాధించిన పెత్తనాన్ని తన స్వార్థానికి వాడుకున్నాడు. తెలంగాణ ఆయన ఇంటి సంస్థ కాదు కదా, ఇది ప్రజలందరి. తెలంగాణ అభివృద్ధి ప్రజల కోసం జరగాలి, ప్రజలందరికీ తెలంగాణ వల్ల మేలు జరగాలి. అది మర్చిపోయిండు కేసీఆర్. అది మర్చిపోవటం వల్ల జరిగిన సమస్య. గురజాడ అప్పారావు గారు అంటారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలే. ఈ తెలంగాణ ప్రజల కోసం ఇది ఉపయోగపడాలి, ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి. కాబట్టి జరిగిన వాస్తవం ఏంటంటే అందరం కొట్లాడితే వచ్చిన తెలంగాణ ఒకరి ఇంటి సొంత ఆస్తిగా మారిపోవటం వల్ల ప్రజలతో ఆయనకు ఉన్న దూరం పెరిగింది. ఆ దూరం పెరగటం వల్ల ప్రజలు కూడా కేసీఆర్ను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారు. అట్లా ఆయనను ఊడగొట్టారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఏం నేర్చుకున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణను ప్రజల కోసం అభివృద్ధి చేసి ఉంటే సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు అంటే అడిగితే నేను కాళేశ్వరం తేలేదా, 24 గంటలు కరెంట్ ఇవ్వలేదా అని చిట్టా చదువుతాడు. కానీ జరిగింది ఏంటంటే ఒకటి, ఏది చేసినా ఆయన దయతలిసి ఇస్తే మనం తీసుకోవాలి, అడగటానికి వీల్లేదు.
దాన్ని ఎవరు సహిస్తారండి ప్రజాస్వామ్యంలో? అది మొదటి తప్పు. రెండో తప్పు ఏంటంటే వాస్తవానికి ప్రజలకు దక్కిన దానికంటే ఏది చేసినా కార్పొరేట్ రంగానికి కాంట్రాక్టర్లకు ఇచ్చినంతగా లబ్ధి చేకూర్చినంతగా ప్రజలకు మేలు చేయలేదు. ఈ కారణాల వల్ల ప్రజలు దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, కానీ మనకు పెడతలేరు అనే కోపంతో ఆయనను ఓడగొట్టారు. సరే, తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కవిత అరెస్ట్ అనేది జరిగింది ఈ లిక్కర్ స్కామ్ లో. ఇప్పుడు దానికి బీఆర్ఎస్ చెప్తున్న భాష్యం ఏంటంటే బీజేపీ ఒత్తిళ్లకు మేము తలొగ్గకపోవడం వల్ల ఈ అరెస్ట్ జరిగింది అంటున్నారు. ఇది నిజమేనంటారా? మీరు ఒప్పుకుంటారా ఈ వాదనలతో? ఈ అరెస్టుకు రెండు పార్శ్వాలు చూడాలి మనం. ఒక పార్శ్వం ఏంటంటే ఒక అధికారాన్ని కేవలం స్వార్థం కోసం వాడుకోవటం అనేది కేసీఆర్కి అలవాటు అయిందన్నాం కదా. ఆ అలవాటు వల్లనే కవిత కూడా తనకు దొరికిన పరపతిని, తనకున్న పదవులను కేవలం వ్యాపారం కోసం వాడుకున్నది. ఢిల్లీ వెళ్ళి అక్కడ మద్యం పాలసీని మార్పించి ఆ మద్యం పాలసీ వల్ల తాము లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. షాపులు పెంచాలి, మీకు బాగా తెలిసి ఆ విషయం, కాబట్టి షాపులు పెంచాలి, వ్యాపారం విస్తరించుకోవాలి, ఆ మద్యం పాలసీ వల్ల తాము లాభపడాలి అని ఆలోచన చేశారు. ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రభావితం చేయటం అనేది చాలా పెద్ద తప్పు. ఆ తప్పు కారణంగా ఆమె ఈ కేసులో ఇరుక్కున్నది. దాని నుంచి ఇంకా మినహాయింపు ఇవ్వటానికి వీల్లేదు. అది ఆమె చేసిన నేరం. ఇంకా ఈ నేరం విషయంలో నేను ఇదేమి మన్నించటానికి నేను సిద్ధంగా లేను. ఇట్లాంటి నేరం చేయటం అసలు క్షమించరా అన్నటువంటి ఒక నేరం చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు శిక్ష పడవలసిందే. కానీ బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చేస్తున్నదంటే రాజకీయంగా తన అవసరాన్ని బట్టి ఈ కేసులను తిరగటం, కేసులు నడపటం అనేది జరుగుతున్నది. అది చాలా పెద్ద తప్పిదం. ఇప్పుడు మొన్న చూస్తే శరత్ చంద్రారెడ్డి కూడా ఇందులో ఒక ముద్దాయి. కానీ శరత్ చంద్రారెడ్డికి ఏం చేసిందంటే మినహాయింపు ఇచ్చి ఆయన వాళ్లకు అప్రూవర్గా మార్చుకొని ఆయనను సాకుగా పెట్టుకొని కవితను ఆమెను సాకుగా పెట్టుకొని కేజ్రీవాల్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం అనేది ఇక్కడ జరిగింది. ఈ రాజకీయంగా దుర్వినియోగం చేయటం, ఉపయోగించుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. ఇట్లా ఆమె మీద కేసు నడపాలి, ఇంకా దాంట్లో మనం రెండో అభిప్రాయం లేదు. కానీ అరెస్టు వ్యవహారం అంతా తమ రాజకీయ అవసరాల కోసమే దాన్ని నడిపినరు తప్ప వాస్తవంగా చట్ట ప్రకారం మాత్రం వాళ్ళు వ్యవహరించట్లేదు. ఎప్పుడు అరెస్టు చేయాలో అప్పుడు వదిలిపెట్టారు, ఎప్పుడు వాస్తవానికి అవసరం లేదో అప్పుడు అరెస్టు చేసి ఈ కేసును దాన్ని కేజ్రీవాల్ అరెస్టు కోసం దాన్ని వాడుకోవటం, ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. వాస్తవానికి ఇలా కేజ్రీవాల్ అరెస్ట్ అవసరం లేదనుకుంటే కవిత అరెస్ట్ కూడా అవసరం లేకపోతుండే. కానీ కేజ్రీవాల్ మీద కక్ష సాధింపుతో ఈ ఎన్నికల్లో దెబ్బ కొట్టి ఆయనను ఓడించి తాము లాభపడాలనే ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో అది ఇవాళ ఈ ప్రక్రియను వాళ్ళు నడపటానికి మూలం కారణంగా ఒక అవసరంగా వాళ్ళు ఈ కేసును వాడుకుంటూ ఉన్నారు తప్ప రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు తప్ప చట్టపరంగా వాళ్ళు నడుచుకోవటానికి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటానికి ప్రయత్నించట్లేదు. దాన్ని మాత్రం మనం తప్పు పట్టవలసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి పట్టం కట్టి మేము తప్పు చేశాము అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మా వెంట ప్రజలు నడుస్తారు అని చెప్పేసి కేసీఆర్ చెప్పుకుంటూ ఇప్పుడు యాత్రలు చేస్తున్నారు. ఆ యాత్రలు ఏమన్నా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో? దాన్ని వాళ్ళు కొంగ జపాన్ లాగానే చూస్తున్నారు. అంతకంటే ప్రజలు ఇంకో రకంగా చూడట్లేదు. మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా యాత్ర చేస్తున్నాడు అనే అభిప్రాయమే ప్రజల్లో ఉన్నది. మళ్ళీ ఏదో అధికారం పొందాలి, దానికోసమే వ్యవహారం తతంగం అంతా నడుపుతున్నాడు అనేది ప్రజల్లో కలిగిన అభిప్రాయం. ఇప్పటికీ ఆయన పట్ల ప్రజల్లో నమ్మకం అయితే లేదు, విశ్వసనీయత ఆయన సాధించలేకపోయింది. ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయనను మన్నించటానికి సిద్ధంగా లేదు. ఈ ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనకు ఓటు వేయటానికి ఇప్పటికీ ఇంకా తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ఇది వాస్తవం. కాబట్టి కేసీఆర్ ఎన్ని చేసినా కానీ ప్రజలు మాత్రం ఇంకా దోషిగానే చూస్తున్నారు. సార్, ఇప్పుడు హైదరాబాద్ నియోజకవర్గం అనేది బాగా హాట్ టాపిక్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు బీజేపీ నుంచి మాధవీలత కంటెస్ట్ చేస్తున్నారు, అక్కడ ఓవైసీ ఉన్నారు. సార్, నేను చాలా మంది కాంగ్రెస్ నేతల నుంచే చూశాను, అక్కడ డమ్మీ క్యాండిడేట్ ని మేము పెట్టబోతున్నాం, ఓవైసీని గెలిపించబోతున్నాం అంటున్నాం. ఏంటి సార్, ఇది కరెక్టేనా? ఇలా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు, ఎందుకు అలా జరుగుతుంది? కాంగ్రెస్ అక్కడ డమ్మీగా ఎందుకు మారుతుంది? అది నాకు ఐడియా లేదండి. ఎందుకంటే మీరు అంటున్నారు కానీ బహిరంగంగా ప్రకటన అయితే ఎవరు చేయలేదు. మేము డమ్మీ క్యాండిడేట్ని పెడతామని బహిరంగంగా ఎవరు ప్రకటన చేయలేదు.
కాబట్టి అది పూర్తిగా నేను విశ్వసించడానికి సిద్ధంగా లేను. ఇక ఏం జరుగుతున్నది అనేది ఇప్పుడు దాంట్లో నేను అనుకోవటం కాంప్రమైజ్ వల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదు. ఎందుకంటే ఓవైసీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పట్ల శత్రుత్వ ధోరణితోనే ఉన్నాడు. ఆయన మైత్రి సంబంధాలన్నీ ఇప్పటికీ బీజేపీ బీఆర్ఎస్తో ఉన్నాయి. బీజేపీతో కూడా పరోక్షంగా ఆయన మైత్రి సంబంధాలు కలిగే ఉన్నాడు. వాళ్ళ ఆదేశాల ప్రకారం చాలా చోట్ల పోటీ చేసి బీజేపీ గెలుపుకు పరోక్షంగా దోహదపడ్డాడు కూడా. కాబట్టి ఇవన్నీ కూడా అంతగా నమ్మటానికి అయితే కొంచెం కష్టంగానే. సరే, ఇటు ఏపీ పాలిటిక్స్ కి చూసినప్పుడు మొన్న ఉమ్మడి ఎన్డీఏ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు, మీరు గమనించారా సార్? ఆ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు దూరంగా ఉన్నారు. మళ్ళీ అందులో చూస్తే సూపర్ 6 లో మొత్తం కూడా ఉచితాలే ఉన్నాయి. అసలు వాళ్ళ ఉమ్మడి ఫ్రెండ్షిప్ అనేది ఎలా సాగుతోంది సార్ అసలు? అది వాస్తవానికి ఏదో తక్షణ అవసరం కోసం పెట్టుకున్న పొత్తులాగానే ఉన్న తప్ప ఒక దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలతో చేసుకున్న ఒక ఏర్పరచుకున్నటువంటి ఒక సంకీర్ణ వ్యవస్థగానైతే లేదు. ఎందుకంటే ఒకరికొకరికి పొసగదు అక్కడ. వాళ్ళ రాజకీయ అవసరాల రీత్యా బీజేపీతో కలవటం వాస్తవానికి అక్కడ ఉన్న ఇతర పార్టీలకు ప్రయోజనకరము కాదు. కాకపోతే అదొక రక్షణగా ఉంటుందనే ఆలోచన చేయటం కానీ అట్లా అది అవసరాల రీత్యా జరిగిందే, ఎన్నికల అవసరాల రీత్యా జరిగిందే తప్ప రాజకీయంగా ఒక అవగాహన కుదిరి ఏర్పరచుకున్నటువంటి ఒప్పందం కాదు. అందుకని ఒప్పందం అనేది రాజకీయ నాయకుల మధ్యనే మిగులుతుంది కానీ ప్రజల మధ్యన సఖ్యతకు మాత్రం దారితీయదు. అది మనం ప్రధానంగా ఈ పొత్తు గురించి చెప్పుకోదగినటువంటి విషయం. ఇటు చూస్తే 3 పార్టీలు ఉమ్మడిగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు చూస్తేనేమో జగన్ ప్రజాబలంతో ఒంటరి పోరుకు సిద్ధమైపోయారు. ఇంకొక వైపు చూస్తే కాంగ్రెస్ షర్మిల, అక్కడ కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపించబోతోంది సార్? ఎందుకో కొంత వీళ్ళిద్దరి మీద కాంగ్రెస్ నయం అనేటోళ్ళు కూడా కనబడ్డారు. ఇదివరకు కాంగ్రెస్ను ప్రథమ శత్రువుగా కనబడితే నరికి పోగులేయాలనుకున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళందరి మీద కాంగ్రెస్ నయము అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాకు అట్లా చాలామంది తారసిల్లిండ్రు, కనబడ్డారు. అట్లా చాలామంది నాతో నా మాటలు కూడా అన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మీద అది కొంత నయము అనే అభిప్రాయం అయితే అక్కడ ఉంది. అది ఓట్లను తెస్తుందని నేనేం అనుకోవటం లేదు. ఓట్లను తేదు కానీ కాంగ్రెస్ కొంత ఆమోదాన్ని అయితే సాధించడానికి ఉపయోగపడుతుంది ఆంధ్ర ప్రాంతంలో. ఆ మేరకు మనం చెప్పుకోవటానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఈ రెండు రాజకీయాలను ఆమోదించడానికి సిద్ధంగా లేదు. కారణం తెలియదు కానీ ఆంధ్ర ప్రాంతంలో బీజేపీ పట్ల వ్యతిరేకత చాలా ఉంటుంది. నేను తెలంగాణలోనే ఎక్కువ ఉంటుంది అనుకున్నా కానీ తెలంగాణ కంటే కూడా ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది. మాకు రాజధాని ఇవ్వలేదనేది కానీ, విభజనకు వాళ్ళు కూడా సహకరించిన కోపం కానీ కాంగ్రెస్ మీద ఉన్నట్టు బీజేపీ మీద కూడా ఉంటుంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదని కానీ ఇవన్నీ ఉంటాయి ఆ కోపాలు. అందువల్ల ఏం జరుగుతున్నది అని అంటే అంతగా బీజేపీ వైపు జనం అయితే ఆకర్షితులు కావటం లేదు. ఈ ఆకర్షితులు కాకపోవటం వల్ల బీజేపీతో ఇద్దరు కూడా దగ్గరైనరు అనే కోపం కొన్ని వర్గాల్లో ఉంది. అటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ పరోక్షంగా బీజేపీతోనే ఉన్నారు. కాబట్టి పార్టీలు మన ఏం లాభం, మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నట్టే కదా వాళ్ళు కోటేస్తే. మరి వాళ్ళ మీద చూస్తే బీజేపీని ఎదుర్కోగల శక్తి ఒక్క కాంగ్రెసే కదా అనే ఒక సానుకూలత కూడా కొంత కాంగ్రెస్ మీద కొన్ని వర్గాల్లో కొంతమంది వ్యక్తుల్లోనైనా కొంత సానుభూతికి కలిగించడానికి కారణమైంది. అదేవిధంగా విధానాలలో కూడా కొంత ప్రజల్లో ఒక సంక్షేమ విధానాలు కావాలని, సరళీకరణ పట్ల కొంత అసంతృప్తి, ఉద్యోగ కల్పన మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని, ఇట్లాంటి రకరకాల ఆలోచనల వల్ల కొంత కాంగ్రెస్ పట్ల కొంత పర్వాలేదు వీళ్ళు అని సహించేటువంటి ఒక ఆలోచనకు ప్రజలు వస్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది సార్? ఈసారైనా జనాలు ఆయన్ని ఆమోదిస్తారా ఎమ్మెల్యేగా? వ్యక్తిగతంగా పొత్తు వల్ల ఏమన్నా గెలిచే ఛాన్స్ ఉండవచ్చు వారికి కూడా. కానీ అంతకు మించి బహుశా ఉత్తరాంధ్రలోనే పోయినసారి ఎన్నికల గణాంకాలను బట్టి చూస్తే ఆయన విజయవాడకు ఉత్తరాన గుంటూరు నుంచి ఉత్తరం వైపే ఎక్కువ ప్రభావం చూపినట్టుగా కనబడ్డది. మిగతా ప్రాంతాల్లో చాలా తక్కువ ప్రభావం కనబడింది. ఈసారి కూడా బహుశా అట్లనే ఉంటుందా, మరి ఏమన్నా కింద కూడా దక్షిణాదిన రాయలసీమలో కూడా ఏమన్నా బలం సాధించిండా? బహుశా అది నేను అంచనా అయితే వేయలేదు.
ఈసారి మరి ఫలితాలు వస్తే కూడా తెలియదు, వచ్చేదాకా మనం చెప్పలేము. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే పొత్తులో కూడా ఆయనను ఆ ప్రాంతానికే ప్రధానంగా పరిమితం చేసి, దక్షిణాదిన వచ్చినవి ఒకటి రెండు ఏమన్నా ఉన్నాయేమో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ మొత్తం మీదనైతే ఆ ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించిన పార్టీగానే అది ఇప్పటికీ కూడా దాన్ని పరిగణిస్తూ ఉన్నారు. సరే, ఇటు నేషనల్ పాలిటిక్స్ కి వైపుకి వచ్చినప్పుడు బీజేపీ ఈసారి 400 సీట్లు సాధిస్తాము, మళ్ళీ మేమే హ్యాట్రిక్ కొడతామంటుంది. అంటే వాళ్ళని ఎదుర్కొనే స్థాయిలో ఇండి కూటమి పుంజుకోలేదా? ఈసారి అన్ని రావు అనేది చాలా మంది అంచనా. 400 రాకపోవచ్చు ఈసారి. ఎందుకంటే ఒక అయోధ్య గుడి నిర్మాణం ఇవన్నీ కొంత సానుభూతిని తెస్తాయేమో అని చాలామంది అంచనా వేసిండ్రు. కానీ అట్లా జరగట్లేదు. వాస్తవంగా ప్రజలు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక సమస్యలు బాగానే చర్చలో ఉన్నాయి. ఆ చర్చ వల్ల కొంత బీజేపీకి నష్టం జరుగుతున్నది. ధరల గురించి కానీ, అదేవిధంగా నిరుద్యోగ సమస్య వల్ల కానీ, లేకపోతే పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల కానీ, విద్యా వైద్యం పైన నిర్లక్ష్య ధోరణి కానీ, ఇవన్నీ కొంత తర్వాత రాష్ట్రాలకు సంబంధించిన హక్కుల విషయంలో ఎంత గట్టిగా వాటి పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలో అవి తీసుకోలేకపోవటం కానీ, ఇవన్నీ కొంత దెబ్బతీస్తాయి అనేది అందరికీ కలుగుతున్న అభిప్రాయము. ఇది చాలా పత్రికల్లో వస్తున్నటువంటి విశ్లేషణ కూడా చాలామంది మామూలుగా కొంత ఎన్నికల విశ్లేషణ చేసేటువంటి నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట. కానీ ఇది ఎంత తగ్గింది అనే విషయం దగ్గర మాత్రం ఎవరికి ఒక స్పష్టమైనటువంటి అంచనా లేదు. తగ్గుతాయి, 400 కాదు 300 లోపే వస్తాయి, 250కి ఆగిపోవచ్చు అనే అంచనాలు వింటున్నాం, కానీ ఎంత వస్తుందనే అంచనా మాత్రం ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అది నేను చూస్తున్నటువంటి వింటున్నటువంటి విషయం. సరే, ఎన్డీఏ బీజేపీ విషయానికి వస్తే ప్రధానమంత్రి అనగానే నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి కనిపిస్తున్నారు మనకు అక్కడ. వాస్తవం. కానీ ఇటు ఇండి కూటమి కాంగ్రెస్ విషయానికి వస్తే ప్రధానమంత్రి ఎవరు అంటే రాహుల్ ప్రియాంక అనే పరిస్థితి లేదు. మళ్ళీ ఏ మల్లికార్జున్ ఖర్గేనో లేదంటే మన్మోహన్ లాంటి వ్యక్తినో తీసుకొచ్చి కూర్చోబెడతారు అనేది కూడా వినిపిస్తుంది. అంటే ఒక రకమైన సెటైర్స్ పంచులు లాంటివి కూడా వినిపిస్తున్నాయి. ఇది కూడా ఒక రకంగా కాంగ్రెస్ ని జనం వెనక్కి లాగడానికి ఒక కారణంగా కూడా భావించవచ్చు అంటారా? అట్లా పూర్తిగా ప్రధాన నాయకులుగా వాళ్ళు ఉన్నంత కాలము నేను అనుకోవటము ఈ విమర్శలు అంత తీవ్రంగా ప్రభావం చూపుతాయని నేనేం అనుకోవటం లేదు. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా బలం దొరికితే ఆ బలం మొత్తంగా వాళ్ళు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతాల నుంచి, వాళ్ళు తీసుకొస్తున్న మేనిఫెస్టో నుంచి వచ్చినటువంటి బలమే. నాయకుల ఆధారంగా వచ్చింది కాదు. రెండవది ఏంటంటే రాహుల్ గాంధీకి కానీ ప్రియాంక కానీ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత గుర్తింపు దొరికింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి గౌరవప్రదంగానే ప్రజలు చూస్తున్నారు. ఆ మార్పు అయితే మనం గమనించవచ్చు. సరే, ఇక మిగతావి మీరు అన్నట్టు నాయకులు ఎవరిని ప్రజలు గుర్తిస్తారు. ప్రత్యామ్నాయంగా ఇప్పటికిప్పుడు మనకు ఒక నాయకుడు అనేది ఇండియా కూటమి నుంచి ఎదిగి కనబట్టం లేదు, అది వాస్తవం. కానీ ఆ దాని ప్రాతిపదికన వాళ్ళ బలం పెరగలేదు, అది మనం తెలుసుకోవలసిన విషయం. ప్రధాని మోదీని కానీ అమిత్ షాని కానీ ఎవరైనా వ్యక్తిగత దూషణలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒక వంకతో టార్గెట్ చేస్తారు. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు సార్. హేమంత్ సోరెన్ అరెస్ట్ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, ఇప్పుడు ఒక రకంగా కవితను అరెస్ట్ చేసి కేసీఆర్ని లొంగ తీసుకోవడం లాంటివి అనేవి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనంటారా? ఇప్పుడు ఈ ఎన్నికల బాండ్లు వచ్చే వరకు నేను నమ్మలేదు, కానీ ఎన్నికల బాండ్ల విషయం వచ్చినాక, ఎలక్ట్రల్ బాండ్స్ అది వచ్చినాక చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో చాలా మంది పైసలు ఇచ్చి పనులు చేయించుకున్నారు. కాంగ్రెస్ కూడా ఇచ్చారు కదా, కాంగ్రెస్ కూడా ఇచ్చిండ్రు, కానీ కాంగ్రెస్ పనిచేసే స్థితిలో లేదు, అధికారంలో లేదు కాబట్టి 53% మొత్తం 14,000 చిల్లర వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొని ఇస్తే అందులో 53% అధికార పార్టీకే ఇచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉంది, పని చేయగలదు, లేదా అధికార పార్టీ ఒత్తిడి పెట్టగలిగే స్థితిలో ఉంది కాబట్టి అధికార పార్టీకి వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు. ఒత్తిడి పెట్టిన సందర్భాలు, శరత్ చంద్రారెడ్డి పైసలు కట్టిన తర్వాత బెయిల్ వచ్చేసింది ఆయన, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అట్లాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం ఇది గుర్తించాలి. దానికి వాళ్ళు తప్పనిసరిగా ఇవాళ కాంగ్రెస్
ఆ, మీద కానీ ఇతర పక్షాలకు కానీ 10% లోపే ఇస్తే 50% దాకా వాళ్ళ బీజేపీకి నిధులు ఇచ్చింది. ఈ నిధులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా లబ్ధి జరిగింది. అప్పుడు ఇది కూడా కేసులు ఎంక్వైరీ చేయవలసిన విషయాలే కదా. కానీ చట్టమే ఎట్లా చేసిండ్రు కదా అంటే ఈ నిధుల గురించి బహిరంగంగా చెప్పవలసిన అవసరం లేదు, ఎవరు ఎన్ని నిధులైనా ఇవ్వవచ్చు, ఇది గోప్యమైన విషయము అని దానికి అంతరకంగా దాన్ని కాపాడే ప్రయత్నం చేసిండ్రు, చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేసిండ్రు. కోర్టు ఏమో ఇప్పుడు ఇది తప్పు, ఇది చట్టబద్ధమైన అవినీతికి దారితీస్తున్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది జరిగిన తర్వాత ఇవాళ ఎంక్వైరీ చేస్తే ఇందులో చాలా ఘటనల మీద ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది. కానీ ఎందుకు ఎంక్వైరీ జరగట్లేదు? ఇది చాలా ప్రధానమైన ప్రశ్న. అందుకని ఏంటంటే సిబిఐని, ఈడీ, తర్వాత ఐటీ వీటిని సెలెక్టివ్గా ఎంపిక చేసిన వ్యక్తుల మీద మాత్రమే దాడికి వాటిని ఉపయోగిస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అప్రూవల్గా మారిపోతున్నారో వాళ్ళందరి మీద కేసులు ఉపసంహరించుకుంటున్నారు. ఇది 100% వాస్తవం, దాంట్లో ఏమీ దాపరికం అవసరం లేదు. అందుకనే ఏంటంటే ప్రతిపక్ష నాయకులుగా ఉంటే ఒక రకంగా, వాళ్ళందరూ ఎన్సిపి నుంచి కూడా చాలా మంది మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్ళగానే కేసులు ఉపసంహరించుకున్న సందర్భాలు ఉన్నాయి. అస్సాము వర్తమాన ముఖ్యమంత్రి గారి మీద కూడా గతంలో కేసులు ఉండే, కానీ తర్వాత వారు బీజేపీలో చేరిన తర్వాత కేసులు మినహాయించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా కూడా మారిపోయాడు. అట్లాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకని ఇది 100% వాస్తవం. అన్నిటికంటే మించి ఏంటంటే బీజేపీ 10 ఏళ్ల పాలనలో ధరలు పెరిగిపోయింది, దాదాపు 33% ద్రవ్యోల్బణం. మనకు వాస్తవానికి ఇవాళ నిరుద్యోగం 2% నుంచి 8% పెరిగింది. అసమానతలు చాలా తీవ్రతరమైనవి. ఏ రకమైన గణాంకాలను చూసినా అసమానతలు తీవ్రతరమైనవి. ఒక అధ్యయనం ప్రకారం బిలియనియర్ల సంఖ్య 80 నుంచి 160కి పెరిగితే ఈ 160 మంది 15% జాతీయ ఆదాయం, 25% జాతీయ ఆదాయాన్ని, 40% సంపదను అనుభవిస్తున్నారు 162 మంది. పేదరికంలో ఉన్న 50కి దిగువనున్న 50% మంది అంటే సుమారు 70 కోట్ల మంది ప్రజలు 6.5% ఆదాయాన్ని, 15% సంపదను మాత్రమే పొందుతున్నారు. ఇది ఎట్లా సమంజసం అవుతుంది? అంటే ఇంతగా ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతీసిన తర్వాత ఆర్థిక రంగం ఎట్లా పుంజుకుంటుంది, ఆర్థిక రంగ వికాసం ఎట్లా సాధ్యమవుతుంది? ఇవి మనం అందరం కూడా అడగవలసినటువంటి కీలక ప్రశ్నలు. ఈ విషయాల మీద చర్చ జరగకుండా మీడియాని నియంత్రించటం కానీ, లేకపోతే ప్రజలు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, బెంగళూరు అమ్మాయి మీద కేసులు పెట్టిండ్రు కదా రైతులకు సంఘీభావంగా ఒక ఫ్లైయర్ పోస్ట్ చేసినందుకు. అట్లా చాలా మనకు కేసు ఉదంతాలు కనబడుతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా అనేక మంది మీద అట్లా కేసులు ఉన్నటువంటి వాళ్ళు. ఇవి నా దృష్టిలో మనకు ఒక అప్రజాస్వామ్యం అనే ధోరణులు పెరిగిపోతున్నాయి, నిరంకుశ ధోరణులు పెరిగిపోతున్నాయి అనటానికి ఇవన్నీ కూడా తార్కాణాలే. పైపెచ్చు పదే కీలక నాయకులందరూ ఈ రాజ్యాంగం పనికిరాదు, మార్చవలసిందే అని హెచ్చరికలు చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీ పాలన పట్ల కొంత భయాందోళనలు కలిగించే రీతిలో అది సాగుతున్నది. అది ఆగవలసిందే, ఈ పాలనను మనం గద్దెదించవలసిందే అనే భావన కొంతమందిలోనైనా బలపడటానికి ఇది చాలా కీలక కారణం అయిపోయింది. అందువల్లే చాలా చోట్ల బీజేపీ ఓటు కొంత తగ్గవచ్చు అనే అభిప్రాయానికి వాళ్ళ నిపుణులు రావటానికి ఇది ముఖ్యమైనటువంటి కారణం. ఇవ్వాలి రిజర్వేషన్ల మీద అమిత్ షా మాట్లాడిన వీడియో విషయంలో కూడా ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా హోదాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించడం, ఈ ఇష్యూలోకి ఆయన్ని లాగడం, వీటన్నిటిని కూడా ఎలా చూడొచ్చు అంటారు? ప్రత్యక్షంగా ఒక ముఖ్యమంత్రి దాంట్లో బాధ్యత వహించిండని, దాంట్లో భాగం తీసుకున్నాడని మనం అనటానికి అయితే లేదు. ఆయన చెయ్యడు. ఆయన ఉపయోగించేటువంటి అది వాట్సాప్ గ్రూపులోనో ఎక్కడనో అవి రాలేదు. ఆయన అధికారికంగా వాడే వాటిల్లో రానప్పుడు ఆయన మీద ఈ అభియోగం మోపటం అనేది సరి అయిన విషయం కాదు. ఎవరు బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ అదే పనిగా ఒక పార్టీకి దాన్ని ఆపాదించే ప్రయత్నం చేయటం, ఆ పార్టీ ప్రెసిడెంట్ మీదనే కేసు పెట్టే ప్రయత్నం చేయటం అది కరెక్ట్ కాదు. ప్రస్తుత 5 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, ఇకపై 5 ఏళ్ల పాటు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేమందరం కూడా ఒక విషయం మీద సంతృప్తి పడుతున్నాం. ఏ విషయం మీద అంటే, ఇదివరకు తెలంగాణలో ఈ స్వేచ్ఛ, ఈ ప్రశాంతత లేవు. ఇప్పుడు అందరం కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా బతుకుతున్నాం. నిఘా లేదు,
ఏదన్నా మీటింగ్ కు పర్మిషన్ అడిగితే పర్మిషన్లు అంటే దొరుకుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఫోన్ లేవంటారా ట్యాప్ మీ పాలనలో? ఇప్పటికి మాకు తెలిసైతే ఫోన్ ట్యాపింగ్ లేవు. తెలుస్తాయి కదా, ఏదో ఒక రకంగా ఉమ్. తెలుస్తుంది ట్యాపింగ్ అయితే. టెక్నికల్ గానో లేకపోతే పొలిటికల్ స్పందనను బట్టో తెలుస్తుంటది. అట్లాంటి ఫోన్ ట్యాపింగ్ కూడా ఇప్పటి వరకు ఏం లేదు. ఇవన్నీ చూస్తుంటే కొంత ప్రశాంతంగా ఉన్నాం. ఏదన్నా ఉంటే మంత్రులకో ముఖ్యమంత్రికో పోయి చెప్తే వింటున్నారు. ప్రయత్నిద్దాం, తప్పకుండా ఏదన్నా పరిష్కారం చూపుదాం, లేకపోతే ఇప్పుడు కాదు కొంత ఆగండి అనే సమాధానం, ఏదో ఒకటి మనకు సంతృప్తికరమైన సమాధానం అయితే దొరుకుతున్నది కాబట్టి నేను అనుకోవటం ఇది ఒక మంచి వాతావరణం అయితే రాష్ట్రంలో ఉంది. కొన్ని విధానాలు అయితే చాలా మంచి ప్రభావాన్ని చూపుతున్నాయి. అది గ్యాస్ సిలిండర్ తగ్గించటము, 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇవ్వటం, తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంత విముక్తి తీసుకొచ్చిందో పాపం. ఏదే అడగపోవాలన్నా ప్రయాణం చేయాలంటే ఇంట్లో భర్త ముందు చేయి చాచవలసి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు, ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోగలుగుతున్నారు. ప్రత్యేకించి చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పనులు చేసుకొని కుటుంబానికి గణనీయంగా ఆదాయాన్ని సంపాదించి పెడుతున్నటువంటి మహిళలకు మిగులుతున్నది. ఓ 100-200 రూపాయలు జేబులో పడ్డట్టే కదా, మాకు ఇది లాభంగానే ఉంది అనే మాట వాళ్ళు అంటూనే ఉన్నారు. ఇది కనుక ఈ ప్రభుత్వము పాలన విషయంలో ఇప్పటికైతే ఇది బాగానే ఉందిలే అనే అభిప్రాయంతోనే ఉన్నారు. ఏపీ తెలంగాణతో పాటు దేశ రాజకీయాల మీద చాలా మంచి అనాలిసిస్ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్.